కదే నీ బతుకు నడి రోడ్డుకి ఈడుస్తాడని. అలాంటోడికిచ్చి పెళ్లి చేసి మేమేలాగే ప్రశాంతంగా ఉండగలం? ఆ భగవంతుడే ఏదో ఒక దారి చూపించాల్సిందే. ఎన్ని రోజులని నీ సంపాదన మీద తిరుగుతూ ఉంటాడు? చెప్పేది తలకెక్కుతోందా నీకు? మన వాళ్ళకి తెలిస్తే ఎంత అవమానంగా ఉంటుందో తెలుసా? రే, ఇందాకటి నుంచి బర్రె అరుస్తానే ఉంది, ఏందో వెళ్ళి చూడరా. సుందరే, మీకెక్కడదే బర్రె? రే కూర్చోరా, అది నన్నే అంటోందిలే. ఇదిగోనే, ఇది ఇచ్చిపోదామనే వచ్చాను. పనికి మాలిన వాడిని కట్టుకున్న పొగరకేం తక్కువ లేదు. ఇదిగో నీ చీర నువ్వే ఉంచుకో. రే, ఇవన్నీ తీసుకొని ముందు నువ్వు ఇంటికి పోరా. పిశాచి ఏం మాట్లాడుతుందో చూడు. కేకు కింద పెట్టాలరా. ఏయ్, పెద్ద మహారాజు లాంటి మోగుని కట్టుకున్నట్టు రారా. అమ్మా, బ్యాగ్ తీసుకోలా. పూసుకొని రారా. పొద్దు నుంచి ఏం తిరగకుండా ఉన్నారేంటి? మీరు వచ్చింది నేను చూసుకోలేదు. ఎప్పుడు వచ్చారు? మహా, పక్కింటి సినిమా వచ్చెళ్ళారు. వాళ్ళ అబ్బాయిలు ఐఏఎస్ ఎగ్జామ్ రాయడానికి కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారంట. అదేదో మీరే నేర్పిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. మీరే అంటారు? ఆ పిల్లలు తెలివిగలోళ్లే. మీరు కొన్నాళ్ళు ఇవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు కదా. సినిమా దానికి డబ్బులు ఇస్తానంటున్నారు. తెలుసు, నువ్వు అటు తిప్పి ఇక్కడికే వస్తావని. ఎక్కడికి మహా? ఇప్పుడేంటి, నాకు పని పట్టలేదని తెప్పడుస్తున్నావా? నేను అలా ఎప్పుడు అన్నాను? నేను ఆదుకోవడానికి ఎంత డబ్బు ఇస్తా అన్నాడు నీ సినిమా? బాగా ఆకలేస్తే మా వాడు ఏం మాట్లాడతాడో ఆడికి అర్థం కాదని మీ అమ్మనది కాదు. నేనేం పిచ్చోండి కాదు. నీ అమ్మ నా మొహం మీద చెప్పింది నేను పని పాటలేని ఎదవనని. ఇప్పుడెందుకు నాతో ఈ గొడవ? నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దాం మహా. నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించాలి కదా. ఇదెందుకు ఈ చిన్న బుర్రకి వెళ్ళగలేదు? సందు చివర కప్పు కేక్ అమ్ముకునే సుందరమ్మ గారు నాకు ఫ్లైట్ ఎగరేయడం ఎలాగో నేర్పుతారు. నేర్పించండి, నేర్పించండి. మీరు ప్రతిసారి మీ ఐడియా అమ్మడానికి ఆ ఇన్వెస్టర్ల ముందు నుంచున్నప్పుడు మీ మొహం మీద నవ్వుతూ ఉమ్మేసి పంపించారు కదా, వాళ్ళకి మీ ఐడియా ఒక కప్పు కేకు లాంటిదే. మీరంటున్న కప్పు కేకే రోజు మనకి తిండి పెడుతుంది, అది మర్చిపోవద్దు. నా కుటుంబమే వద్దంటున్నాను. నేను నిన్ను ఏరికొని చేసుకున్నాను. అసలు దారిలోనే చూడని పల్లెటూరు జనాల్ని ఫ్లైట్ ఎక్కిస్తానంటే నమ్మాను. ఈ మాటలు మాటలేనా? చేతల్లో చూపించరా? మీరు చేసి చూపించండి సార్. నువ్వు ఇలా ఓడిపోయిన వాళ్ళ ఓ మూల కూర్చుని పోతే అనుకోలేదు మహా. అయితే ఓడిపోయినట్టు ఇంకా ఎందుకున్నావు? ఎక్కడికని వెళ్ళి చావు. సాధించినడికే పొగరుండాలి. ఇప్పుడు ఎందుకు ఎగ పౌరుషం?